వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్న డెవలపర్దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఫర్ లూప్స్ అనేవి ఎలా వాడాలో చూసాం. దాని ముందు వీడియోలో మనం కామెంట్స్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే వైల్ లూప్ అనేది ఎలా వాడాలో చూద్దాం. ఫర్ లూప్కి వైల్ లూప్కి మెయిన్ తేడా ఏంటంటే, ఫర్ లూప్ అనేది సర్టన్ ఎలిమెంట్స్ అనేవి ఎంటీ అయ్యేదాకా రన్ అవుతూనే ఉంటుంది. వైల్ లూప్ అనేది సర్టన్ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేదాకా రన్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ ఫర్ లూప్ ఏమో లెంత్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ వైల్ లూప్ ఏమో కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ రెండు లూపింగ్సే, బట్ దాని యొక్క డిపెండెన్సీస్ మాత్రం వేరేగా ఉన్నాయి. ఇదేమో కండిషన్, అదేమో లూప్ లెంత్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ వైల్ కండిషన్లో మనకి లూపింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాప్ వాచ్ ఉంది. స్టాప్ వాచ్లో మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మన స్టాప్ మీద రెడ్ కలర్ బటన్ మీద నొక్కేంత వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. అంటే వైల్ కండిషన్ ఇస్ ట్రూ, రన్ దిస్ కోడ్. అంటే మనకి ఆ రెడ్ బటన్ ఎదురైనా నొక్కే వరకు మనకి అక్కడ స్టాప్ వాచ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. అక్కడ మనం వైల్ లూప్ అనేది చూడవచ్చు మన స్మార్ట్ ఫోన్లో. మనం అక్కడ రెడ్ బటన్ నొక్కనంత వరకు స్టాప్ వాచ్ కౌంట్ చేస్తూనే ఉంటుంది కదా. ఎప్పుడైతే మీరు రెడ్ బటన్ పాజ్ బటన్ నొక్కుతారో అప్పుడే అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు, కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రెడ్ బటన్ నొక్కగానే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అవుతే ఏమవుతుందంటే కండిషన్ అనేది కింద లూపింగ్ స్టేట్మెంట్స్ మొత్తం ఆగిపోతాయి. ఈ వైల్ లూప్ అనేది ఎలా వాడాలి స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ వైల్ లూప్ చేసే ముందుగా మీ కంప్యూటర్లో ఉన్న విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. విజువల్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లెఫ్ట్లోకి వెళ్తే న్యూ ఫైల్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ఫైల్ అనేది ఓపెన్ చేయండి. దానికి .py ఎక్స్టెన్షన్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. .py ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే మీకు ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే, మనం ఇక్కడ ఐడీకి వచ్చాం. ఈ ఐడీలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే వైల్ లూప్ రాయాలి. ఫస్ట్ వైల్ లూప్కి మనకి కండిషన్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి లూప్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక కండిషన్ పెట్టాలి. మీరు అనొచ్చు ఈ వైల్ అనేది బూలియన్ మీద వర్క్ అవుతుందంటే, ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. ఈ వైల్ అనేది బూలియన్ డేటా టైప్ మీద వర్క్ అవుతుంది. బూలియన్ డేటా టైప్కి వైల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఓకే, దాని సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. వైల్ కండిషన్. కండిషన్ అంటే ఇక్కడ నేను రాస్తున్నట్టు ఇది సింటాక్స్ కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. అంటే వైల్ పై ఒకటి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ a ఈక్వల్ టు ఇక్కడ ఎలా చేయొచ్చు 3 గ్రేటర్ దెన్ 2 ప్రింట్ హలో. అర్థమైంది కదా. అంటే 3 గ్రేటర్ దెన్ 2 ప్రింట్ హలో అంటే ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో నాకు రన్ అవుతుంది. ఎందుకని 3 2 కన్నా పెద్దది కాదు. సో నాకు ఈ కండిషన్ ఏమొస్తుంది, ఫాల్స్ ఇస్తుంది. అంటే వైల్ కండిషన్ దగ్గర మనకు ఫాల్స్ అనేది వస్తుంటే ఏమవుతుంది, అక్కడితో కండిషన్ అనేది ఆగిపోతుంది. అలా ఆగకుండా ఉండాలంటే ఆ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. చూడండి, మీకు రన్ చేసి చూపిస్తా. రన్ చేసామంటే అవుట్పుట్ అనేది ఏమీ రాదు. అవుట్పుట్ రాకపోవడానికి కారణం ఏంటి, సారీ స్ట్రింగ్ కదా. నేను ఇక్కడ ఏం చేస్తాను, 2 less than 3, ఎందుకంటే 2 greater than 3 ఎప్పుడు కాదు కాబట్టి చూసానికి అవుట్పుట్ అనేది రాదు. ఇందాక పెట్టిన దానికి ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, ఈ వైల్ ట్రూ అని పెట్టి నేను రన్ చేస్తాను. ఈ వైల్ ట్రూ అన్నప్పుడు ఇంకా ఆపడానికి మనకి ఎక్కడ ఆప్షన్ అనేది ఉండదు. ఆటోమేటిక్గా మీ కంప్యూటర్స్ అనేవి హ్యాంగ్ అయిపోతాయి వైల్ ట్రూ అనేది పెడితే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ కౌంట్ అని పెడతా. కౌంట్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లాజిక్ బిల్డ్ చేస్తుంది. ఈ లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేయాలో చూడండి. లాజిక్ బిల్డింగే మీకు బాగా ఇంపార్టెంట్. కౌంట్ +1 నా కోడ్ నేను రన్ చేస్తాను. అవుట్పుట్ అనేది చూడండి, 1 2 3 4 5 టైమ్స్ దాకా వచ్చింది, ఆగిపోయింది. ఇక్కడ ముందు అసలు వర్క్ అవుట్పుట్ కన్నా ఇన్పుట్ మన సింటాక్స్ చూద్దాం డీటెయిల్డ్గా. ఫస్ట్ లైన్లో వస్తే కనుక నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసా, కౌంట్ ఈక్వల్ టు 0 అని పెట్టి. సెకండ్ లైన్లో వస్తే వైల్ అని పెట్టి ఒక కండిషన్ పెట్టా. ఏంటి ఆ కండిషన్, కౌంట్ less than 5. కౌంట్ less than 5, 0 less than 5, ఎస్ ట్రూ ఆర్ ఫాల్స్. అది ట్రూ కాబట్టి మనకి ఏమవుతుంది, ట్రూ కాబట్టి దాని ఇండెంటేషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు వర్క్ అవుతుంది. దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి, ఇండెంటేషన్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ హలో. హలో అనేది ప్రింట్ అయింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కామెంట్ పెడతాను మీకు అర్థం అవ్వడం కోసం. ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే నేను ఇంకో కామెంట్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఏం రాస్తానంటే కౌంట్ వాల్యూస్ రాస్తా. ప్రస్తుతం మనకి కౌంట్ అనేది ఎలా ఉంది, 0 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం రాస్తాం, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1. ప్రస్తుతానికి మనకి కౌంట్ అనేది ఎంత, 0 + 1 అంటే మనకి ఏమైంది, అది 1 అయింది. కౌంట్ అనేది 1 అయింది. మళ్ళీ కోడ్ రన్ అయ్యేసరికి వైల్ లూప్ మళ్ళీ కోడ్ రన్ అయ్యేసరికి ఈ సెకండ్ లైన్ నుంచి మళ్ళీ రన్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ లైన్కి వెళ్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఈ కౌంట్ అనే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎంతసేపు లైన్ ఈ కోడ్ అనేది లైన్ నెంబర్ 2 to లైన్ నెంబర్ 4 దాకా రన్ అవుతూ ఉంటుంది, వేరే లైన్కి అయితే వెళ్ళదు ఇది. సో చూడండి, ఇక్కడ వైల్ కౌంట్ less than 5, ఎస్ 1 less than 5 కాబట్టి మనకి కోడ్ రన్ అవుద్ది. ప్రింట్ హలో కౌంట్ +1. అలా ఉండగా మనకి కౌంట్ అనేది 4 అవుద్ది. కౌంట్ less than, అప్పుడు కౌంట్ 4 అయింది కదా. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1. 4 + 1 అంటే ఎంత అవుతుంది, నాకు అవుట్పుట్ అనేది 5 వచ్చింది. ఇక్కడ రాగానే వైల్ 5 less than 5 కరెక్ట్గా కాదు, 5 ఈక్వల్ టు 5 less than 5 అంటే మనకు ఫాల్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఫాల్స్ రాగానే మీకు ఏమవుతుందంటే కండిషన్ అనేది రన్ అవ్వదు.
ఆ లూప్ అనేది స్టాప్ అయిపోద్ది వర్కింగ్ అవ్వడం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ మనకి అవుట్పుట్ అనేది స్టాప్ అయిపోద్ది. అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కండిషన్ రాస్తున్నప్పుడు మాత్రం మీరు కౌంట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అంటే సర్టెన్ లిమిట్ పెట్టాలి వైల్ లూప్కి. అంటే ఎలాగంటే వైల్ ట్రూ అని చెప్పి కింద మనకి వర్క్ ఉన్నారనుకోండి, నా కంప్యూటర్ మొత్తం హ్యాంగ్ అయిపోద్ది. ఈ వీడియో ఎండింగ్లో మీకు అలా చేస్తే ఏమవుతుందో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంకో మనం ఏం తెలుసుకునే పని ఉండదు కాబట్టి. సో నేను దాని తర్వాత హ్యాండిల్ చేసుకోగలుగుతాను. ప్రస్తుతానికి అయితే వైల్ కండిషన్ మన వైల్ లూప్ని ఎలా వాడాలో చూద్దాం ఇంకా డీటెయిల్గా. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఫ్రెండ్స్ ఈ ఫోర్త్ లైన్ చూడండి. ఈ ఫోర్త్ లైన్ మీకు కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ కౌంట్ అంటే ఏం లేదు, మనకి కౌంట్ అనేది ప్రస్తుతం అప్పటిదాకా 0. మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం. మనకు తెలుసు కదా పైథాన్ లైన్ బై లైన్ రీడ్ అవుద్దని. అలాగే లైన్ బై లైన్ రీడ్ అవుద్దని దాని మీద బేస్తో మనం ఏం చేస్తున్నాం అంటే రీఅసైన్ చేస్తున్నాం. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే 0 + 1 1 అవుద్ది, మళ్ళీ 2 అవుద్ది, 3 అవుద్ది. అంటిల్ మనం వైల్ దగ్గర కండిషన్ పెట్టాం కదా, దాన్ని మనం ఫాల్స్ చేసేంత వరకు మనం రన్ చేస్తూనే ఉంటాం. అది ఫాల్స్ అవ్వలేదు అనుకోండి, రన్ అవుతూనే ఉంటుంది. అసలు దానికి ఎండింగ్ అనేది ఉండదు, రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మీరు దాని నుంచి బయటకు రావాలంటే ఎలాగంటే మీ విజువల్ స్టూడియో కోడ్ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ కోడ్ ఓపెన్ చేయాలి. మీరేం భయపడద్దు. మీ దాంట్లో ఆటో సేవ్ ఆన్లో ఉంటే మీ ప్రోగ్రామ్ అయితే ఎక్కడికి పోదు. ఆటో సేవ్ ఆన్లో లేకపోతే ప్రోగ్రామ్ అనేది పోవచ్చు, చెప్పలేము మనం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కౌంట్ ఈక్వల్ 0. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, షార్ట్ హ్యాండ్ అంటాం. షార్ట్ హ్యాండ్ కోడింగ్. ఈ షార్ట్ హ్యాండ్ కోడింగ్ అంటే ఏంటంటే నార్మల్గా మీకు షార్ట్ హ్యాండ్ అంటే తెలుసా, మనకి ఏంటంటే ఈ న్యూస్ రిపోర్టర్స్ కానీ పోలీసెస్ కానీ రాస్తారు. ఎవరన్నా ఒకళ్ళ దగ్గర మనకి రిపోర్ట్ తీసుకుంటున్నప్పుడు నార్మల్గా మనం చెప్పే లాంగ్వేజ్ని రాయాలంటే అప్పటికప్పుడు చాలా పేజెస్ పడతాయి. అలా కాకుండా హలో అన్నాక ఒక సింబల్ ఉంటుంది. అలా రకరకాల షార్ట్ కట్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే మనం షార్ట్ హ్యాండ్ అంటాం. అలాగే మనకి పైథాన్లో కూడా షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ ఉంటాయి. ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ అనేది 2 times రిపీట్ అయింది. ఇలా కౌంట్ అనేది 2 times రిపీట్ అవ్వకుండా మన దగ్గర ఇంకోటి ఉంది. అదేంటంటే మీకు చాలామంది ఎవరైనా తెలిస్తే కానీ కామెంట్లో తెలియజేయండి. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇది షార్ట్ హ్యాండ్. ఇదేంటంటే మెయిన్ నార్మల్ కోడ్. ఇదేంటంటే షార్ట్ హ్యాండ్ కోడ్. దానికి చూసారా మనకి ఎంత టైం సేవ్ అయింది. కౌంట్ అనేది మళ్ళీ టైప్ చేయక్కర్లా. ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇండైరెక్ట్గా అదే చెప్తుంది. దాని పైన రాస్తాను, Ctrl+V. ఏంటి సింటాక్స్ వేరేలా ఉందంటే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే నథింగ్ బట్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని అర్థం. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేను ఇక్కడ లైన్ నెంబర్ 5 రాసినా ఓకే, లైన్ నెంబర్ 4 రాసినా ఓకే. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. సేమ్ అవుట్పుట్ నాకు వస్తుంది. ఎందుకంటే ఇది షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ అంటే నాకు ఏం చెప్తుంది అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సేమ్ అది ఇది ఒకటే. అదే నేను మైనస్ చేయాలనుకుంటే మైనస్ చేసుకోవచ్చు. అలాగే ఈ వైల్ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయ్యేదాకా మనం కోడ్ రన్ చేస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఏం చెప్తానంటే వైల్ ట్రూ పెట్టి అవుట్పుట్ చూపిస్తాను. అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. నేను ఇంకా ఏం చేయాలి, నా కంప్యూటర్ హ్యాంగ్ అయిపోద్ది. మీకోసం నేను అది చేస్తాను. చూడండి ఇక్కడ కోడ్ మొత్తం ఇలా ఉంచేసి నేను ఏం చేస్తానంటే కింద వైల్ ట్రూ అని పెట్టా. అంటే ఇక్కడ నేను కండిషన్ ఏం రాస్తున్నాను, ఇండైరెక్ట్గా రాస్తాను మీకోసం 3 > 2. అవునా కదా, 3 > 2 ట్రూ, సారీ 2. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ప్రింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటున్నా. అంటే 3 > 2 అంటే 3 అనేది 2 కన్నా గ్రేటర్ దాన్ అయితే ఈ సబ్స్క్రైబ్ అనే నోటేషన్ మనకి స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మన కోడ్ అనేది లైన్ నెంబర్ 1 నుంచి రీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం కౌంటింగ్ ఈ లూప్ అనేది అయిన తర్వాత అప్పుడు ఈ సెకండ్ లూప్ అనేది వస్తుంది. చూడండి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. చూడండి ప్రింట్ సబ్స్క్రైబ్ అని వస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్ నా కంప్యూటర్ అనేది ఎలా స్టక్ అయిపోయిందో. ఇప్పుడు నేను రాంగ్ బట్ నేను ఏం చేసినా కానీ కోడ్ అనేది నాకు అవ్వదు. మన లక్ అంటే ఇలాగ ఆగింది. నాకు బైలక్ నాకు ఇలాగ ఆగింది. కానీ మీ కంప్యూటర్ అనేది లో కాన్ఫిగరేషన్ అయితే మాత్రం అలా వైల్ లూప్ అనేది స్టాప్ అవ్వదు. అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.